నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం ఒక చిన్న స్టోరీ విందాం. అదే స్టోరీనా జీవితమా అనేది మీరే చెప్పాలి. జయమ్మకి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. కూతురు పేరు బ్రహ్మరాంబ. పిల్లలని బాగా చదివించి వాళ్ళింటాయన కాలం చేశాడు. అప్పటి నుండి జయమ్మనే ఆ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంది. ఆ ఊరిలో వాళ్లకు ఒక కొట్టు ఉంది. దాని మీదనే వాళ్ళ జీవనం. ముగ్గురు కొడుకులు పెళ్ళిళ్ళు చేసింది. కూతురికి కూడా పెళ్లి చేసింది. కోడళ్ళు ముగ్గురు అత్తగారిని చాలా బాగా చూసుకుంటున్నారు. ముఖ్యంగా చిన్న కొడుకు శంకర్, వాళ్ళ ఆవిడ చిన్న కోడలు పేరు ఉమాదేవి, బంధువుల అమ్మాయి, అందరికంటే చిన్నది, వయసులోనూ ఇంట్లోనూ. ముగ్గురు కలిసి అన్నదమ్ములు వేరు వేరు బిజినెస్లు చేయడం మొదలుపెట్టారు. శంకర్ మాత్రం పాల వ్యాపారం చేస్తూ అందులోనే లాభాలను పొందుతూ ఇద్దరు అన్నయ్యల కంటే కాస్త లాభాలలో ఉన్నాడు. శంకర్కి పెళ్ళయి 6 నెలలు కావస్తుంది. కానీ భార్య ఉమాదేవితో మనసు విప్పి మాట్లాడిందే లేదు. తను వయసులో చిన్నది కాబట్టి వాళ్ళ అన్నయ్య పిల్లలతో కలిసి ఆడుకుంటూ వాళ్లకు తినిపించడం, వాళ్ళని చూసుకోవడంతోనే ఆమెకు టైం అంతా సరిపోతుంది. అన్నట్టు శంకర్ అన్నయ్యలకు ఇద్దరికి ఇద్దరిద్దరు అబ్బాయిలు పుట్టారు. వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళడం లేదు, చిన్న పిల్లలు. ఉమ్మకి ఇంటి పని, అత్తగారిని చూసుకోవడం, ఆ పిల్లలను చూసుకోవడం, ఇదే ఆమె పని. భ్రమరాంబకు కూడా అప్పుడే ఒక కొడుకు పుట్టాడు. ఆవిడ నెల క్రితం కాన్పు కని వచ్చి పుంటింట్లోనే ఉండిపోయింది. నలుగురు పిల్లలని పూర్తిగా ఉమ్మాకే వదిలేసి భార్యాభర్తలు కలిసి వాళ్ళ షాప్లోకి వెళ్ళడం మొదలుపెట్టారు. ఉమ్మ చేసే పనులని దగ్గరుండి చూసిన భ్రమరాంబ ఇద్దరి వదినలపై కాస్త కోప్పడింది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేదాకా చిన్న వదినికి ఎన్ని పనులు ఉన్నాయి? అసలు మీరు ఇంటి పని కాస్తైనా పట్టించుకుంటున్నారా? పోనీ మీ పిల్లలనైనా పట్టించుకుంటున్నారా అని భ్రమరాంబ వాళ్ళిద్దరు పెద్ద దినలతో గొడవ పెట్టుకుంది. చూడమ్మా, మా తోడి కోడళ్ళ మధ్య నువ్వు గొడవలు పెట్టకు. మేము బాగానే ఉన్నాము. నువ్వు ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోతావు. మా కుటుంబం గురించి నీకు అనవసరం అని వాళ్ళు భ్రమరాంబకి సమాధానం చెప్పారు. వదిన, నేను ఇక్కడికి వచ్చి 5 నెలలు అవుతుంది. నా కొడుకుతో పాటు ఈ నలుగురు పిల్లలను కూడా నువ్వే చూసుకుంటున్నావు. మరి నీకు పిల్లలు వద్దా? ఇలానే వీళ్ళను చూసుకుంటూ ఉంటావా? అసలు నువ్వు ఇలా మారిపోయావేంటి? వయసులో నాకంటే చిన్నదానివి, కానీ చూడు, నేను చేయలేని పనులన్నీ కూడా నువ్వే చేస్తున్నావు. ఇంత ఓర్పు సహనం ఎక్కడి నుంచి వచ్చింది? అన్నయ్య తెల్లవారుజాము 3 గంటలకే లేచి వెళ్ళిపోతాడు. అందరూ పడుకున్నాకే వస్తాడు. అసలు మీ ఇద్దరూ సంతోషంగా ఉంటున్నారా? మీకోసం ఒక్క రోజైనా కేటాయించారా? వాడేమో పాల వ్యాపారం చేస్తూ రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతూ ఉన్నాడు. నువ్వేమో ఇంటి చాకరీ అంతా చేస్తూ అలసిపోతున్నావు. చెప్పు వదిన, మీ ఇద్దరు ఎలా ఉంటున్నారు అని భ్రమరాంబ ఉమాదేవిని నిలదీసి అడిగింది. ఆవిడ మాత్రం చెరగని చిరునవ్వుతో ఒక్క నవ్వు నవ్వేసి ఏడుస్తూ ఉన్న భ్రమరాంబ కొడుకు హర్షాన్ని ఎత్తుకొని బయటికి వెళ్ళింది. నాకెందుకో వీళ్ళిద్దరి మీదే అనుమానంగా ఉంది. ఎలాగైనా సరే ఈరోజు రాత్రి అన్నయ్యతో మాట్లాడాలి. ఇంకో 2 రోజులైతే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. ఇంట్లో ఉమాదేవి పరిస్థితి ఎలా ఉందో అన్నయ్యకి చెప్పాలి. కనీసం తనైనా వదినని అర్థం చేసుకుంటాడేమో. ఇంట్లో వాళ్ళందరూ కలిసి వదినని ఒక పని మనిషిలా మార్చేశారు అని భ్రమరాంబ అనుకుంది. ఆమె అనుకున్నట్టుగానే నిద్రపోకుండా శంకర్ వచ్చేదాకా మేల్కొంది. శంకర్, ఉమా ఇద్దరూ కలిసి ఏమైనా కబుర్లు చెప్పుకుంటారేమో అని వారిని డిస్టర్బ్ చేయకూడదు అని
నిద్ర నటిస్తూ శంకర్ని గమనిస్తూ ఉంది. అతను నిద్రపోతున్న ఉమాని డిస్టర్బ్ చేయకుండా ఉన్న కాస్త అన్నం తినేసి నిద్రపోతూ ఉన్న వాళ్ళ అమ్మని చూసి తన గదిలోకి వెళ్ళాడు. భ్రమరాంబ అనుమానంగా కిటికీల నుండి వాళ్ళ గదిలోకి తొంగి చూసింది. తన అనుమానమే నిజమైంది. ఉమాదేవి అలసిపోయి కింద పడుకొని ఉంది. శంకర్ కూడా బాగా అలసిపోయి ఉన్నాడు. మంచంపై తెలవాల్చగానే అతను కూడా నిద్రలోకి జారుకున్నాడు. రోజు ఇదే వాళ్ళ పరిస్థితి. అతను నిద్రపోకముందే భ్రమరాంబ శంకర్కి ఫోన్ చేసి బయటికి రమ్మని పిలిచింది. అన్నయ్య, నువ్వు కాస్త బయటికి రా, నీతో ఒక విషయం మాట్లాడాలి, నేను పెరట్లో ఉన్నాను అని ఆమె చెప్పగానే శంకర్ చెల్లెలి వద్దకు వెళ్ళాడు. ఏంటన్నయ్య, అసలు ఉమాదేవి నీ భార్యనేనా, లేక ఇంట్లో పనిచేసే అమ్మాయా? ఇన్ని రోజులు అవుతుంది, తనతో నువ్వు ఒక్కసారైనా మాట్లాడావా? ఎక్కడికైనా బయటికి తీసుకువెళ్ళావా? ఎప్పుడు చూడు పిల్లలను వెంట పెట్టుకొని ఇదే నా ప్రపంచం అన్నట్టుగా నీ భార్య ఉంటుంది. నువ్వేమో ఈ రాత్రి వేళ వస్తావు, ఎవరూ లేవక ముందే వెళ్ళిపోతావు. అసలు మీ ఇద్దరూ కలిసి సంతోషంగా ఉన్నారా? కనీసం తనతో ఒక మాటైనా మాట్లాడావా? మీ ఇద్దరిని చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు. అన్నయ్య, చెప్తున్నాను అని తప్పుగా అర్థం చేసుకోకు. వదిన నువ్వు అలాగే వదిలేస్తే ఎప్పటికీ నీకు దగ్గర కాదేమో. నేను ఏం చెప్తున్నానో అర్థం చేసుకో అంటూ భ్రమరాంబ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె ఏం చెప్పాలనుకున్నదో అతనికి అర్థమైంది. కానీ అతని మాత్రం ఏం చేస్తాడు? పెళ్ళైన తర్వాత శోభనం గదిలోకి వచ్చిన ఉమాదేవిని శంకర్ ప్రేమగా చూస్తూ ఆమెతో ఎన్నో కబుర్లు చెప్పాలని ఆశపడ్డాడు. ఆమె చేతిలో ఉన్న పాల గ్లాసును తీసుకుపోతూ అతని చేతివేళ్ళు ఆమెకు తగిలించాడు. అంతే, ఉమా గ్లాస్ని అలాగే వదిలేసింది. పోనీలే, చిన్నపిల్ల కదా, ఇవన్నీ తెలియక భయపడుతుందేమో అని తనని ఏమీ అనకుండా అదంతా శుభ్రం చేశాడు. ఏదైనా మాట్లాడుకుందామని చనువు తీసుకున్నాను. ఈసారి 10 అడుగుల దూరంలోకి వెళ్ళి భయంగా నా వైపే చూస్తూ నిలబడింది. ఏయ్ ఉమా, ఎందుకలా భయంగా చూస్తున్నావు? నేనేమీ చేయనులే అని ఆమెకు ఎంత నచ్చ చెప్పినా వినడం లేదు. నేనే దగ్గరికి వెళ్ళి, ఎంతసేపు ఇలాగే నిలబడతావు, వచ్చి పడుకో అంటూ ఆమె భుజంపై చెయ్యి వేశాను. అప్పుడు మొదలుపెట్టింది ఏడుపు. ఇక తెల్లవారు ఏడుస్తూనే ఉంది. మరుసటి రోజు కూడా అదే పరిస్థితి. నేను ఎంత దగ్గరికి వెళితే తను అంత ముడుచుకొని కూర్చుంటుంది. నన్ను చూస్తేనే భయపడిపోతుంది, ఏడుస్తూ కూర్చుంటుంది. నా పరిస్థితి ఎవరికి చెప్పుకోలేను. తన బాధ ఏంటో నేను అడగలేను. తను మారే వరకు నాకు ఈ ఇబ్బందులు తప్పవు అని శంకర్ అనుకున్నాడు. ఆయన మా చెల్లెలు నాకు చెప్పేదేదో వాళ్ళ వదినకే చెప్పి ఉంటే తనలో కాస్త మార్పు వచ్చేది కదా అని అనుకున్నాడు. అలా రోజులు గడుస్తూ ఉన్న సమయంలోనే భ్రమరాంబ కొడుకుది మొదటి పుట్టినరోజు వేడుక జరుగుతూ ఉంది. జయమ్మ నలుగురు మనవలతో కలిసి కూతురి దగ్గరే ఉండిపోయింది. ఆ రోజు రాత్రి కాస్త వర్షం పడుతూ ఉంది. 3 కొడుకులు కోడళ్ళు ఇంటికి చేరుకున్నారు. అప్పటికే సమయం 10 అవుతుంది. చాలా అలసిపోయింది ఉమాదేవి. నిద్ర వస్తుందని తన గదిలోకి వెళ్ళింది. కానీ గదిలో శంకర్ కూడా ఉన్నాడు. రోజు ఆమె పడుకున్నాకే వచ్చే శంకర్ ఈరోజు గదిలోనే ఉండడం వల్ల ఆమెకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆమె నేలపై దుప్పటి కప్పుకొని పడుకొని ఉంది. శంకర్ మనసులో చాలా అలజడిగా ఉంది. తన పరిస్థితిని తలుచుకుంటూ అతన్నే తిట్టుకుంటూ ఉన్నాడు. పెళ్ళై సంవత్సరం కావస్తుంది. ఇప్పటి వరకు తను నన్ను దగ్గరికే రానివ్వలేదు. ఒకే గదిలో భార్యను పక్కనే పెట్టుకొని తనని ముట్టుకోకుండా ఎలా ఉంటున్నానో నాకే తెలుసు. నాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అని శంకర్ మనసులోనే అనుకుంటూ ఉన్నాడు.
అప్పుడే గట్టిగా ఉరుము పడినట్టు శబ్దం వచ్చింది. ఇంట్లో కరెంటు పోయింది. చల్లగాలి శంకర్లో ఉన్న వేడిని రెచ్చగొడుతూ ఉంది. ఉమా భయపడుతూనే పైకి లేచి క్యాండిల్ వెలిగించింది. ఆ వెలుగులో ఆమె ముఖం చంద్రబింబంలా కనిపిస్తూ ఉంది. అతని చూసే చూపులోకి ఉమా భయపడుతూ ఉంది. కానీ అతను ఆమె భయాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఆ చల్లటి గాలికి వర్షం పడుతున్న ఆ రాత్రి ఆమెని తన సొంతం చేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఉమాదేవి త్వరగా నిద్ర లేవలేదు. దాంతో ఇంట్లో ఉన్న పనులన్నీ ఇద్దరి తోడికోడళ్ళు తిట్టుకుంటూనే పనులు చేశారు. శంకర్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఉమాదేవి కాస్తైనా మారిందేమో అని తనతో సరదాగా గడపాలని ఆశపడ్డాడు. ఇంటికి త్వరగా వచ్చాడు. కానీ తను మాత్రం రాత్రి జరిగిన దానికి బాధపడుతూ గదిలోకి వెళ్ళకుండా అత్తగారి దగ్గరే పడుకుంది. అందరి ముందు తనని తీసుకుని గదిలోకి ఎలా రావాలి అని శంకర్ కూడా సైలెంట్గా వెళ్ళి తన గదిలో పడుకున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నావమ్మా? అసలు నేనంటే నీకు ఇష్టం లేదా అని ఆలోచిస్తూనే నెలలు గడిపేశాడు. ఆ ఒక్క కలయిక వల్ల ఉమా నెల తప్పింది. ఉమా నెల తప్పడంతో ఇద్దరూ సంతోషంగానే ఉన్నట్టున్నారు అని భ్రమరాంబ జయమ్మ అనుకున్నారు. శంకర్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఉమని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. ఆమెకు ఏ లోటు లేకుండా అన్నీ తన కాళ్ళ వద్దకే తెచ్చిపెడుతున్నాడు. ఉమలో కూడా కాస్త మార్పు వచ్చింది. శంకర్తో పొడి పొడిగా మాట్లాడుతుంది. ఉమ ఇప్పుడు ఏ పని చేయడం లేదు. దాంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఉమాకి ఒక ఆడపిల్ల పుట్టింది. ఇంట్లో లక్ష్మీదేవి పుట్టింది అని అందరూ సంతోషంగా ఉన్నారు. నిజంగానే లక్ష్మీదేవి పుట్టిందేమో. శంకర్ బిజినెస్ని డెవలప్ చేశాడు. కూతురికి అశ్విత అని పేరు పెట్టాడు. అదే పేరుతో ఇప్పుడు అశ్విత డైరీ ఫామ్ కూడా మొదలుపెట్టాడు. శంకర్ చాలా బిజీ అయిపోయాడు. ఉమా కూతుర్నే చూసుకుంటూ ఇంట్లో ఉన్న పనులన్నీ చేస్తూ చాలా సంతోషంగా ఉంది. అందరికంటే చిన్నవాడు శంకర్ చాలా ఎదిగిపోయాడు అంటూ ఇంట్లో ఉన్న వదినలు అతనిపై కోపాన్ని పెంచుకున్నారు. చిన్న చిన్న గొడవలు కాస్త పెద్దగా అయ్యాయి. ముగ్గురు అన్నదమ్ములు గొడవపడి విడిపోవడం కంటే ముందుగానే వాళ్ళని విడదీసి ఆమె దగ్గర ఉన్న కాస్త ఆస్తిని ముగ్గురికి ముందుగానే పనిచేసింది. వాళ్ళని వేరుగా కాపురాలు పెట్టుకోమని జయమ్మ చెప్పేసింది. ఉమాదేవి చాలా ఏడుస్తుంది. చిన్నప్పటి నుండి ఉమా ఉమ్మడి కుటుంబంలోనే పెరిగింది. పెళ్ళయ్యాక ఈ ఇంట్లో అడుగుపెట్టాక కూడా తనకు పుట్టిల్లు గుర్తుకు రాకుండా ఆ ఇంట్లో అందరితో కలిసిపోయింది. ఇప్పుడు శంకర్తో వేరుగా కాపురం అంటే అది కూడా ఒక్కదాన్నే ఉండాలి అని చాలా ఏడుస్తూ ఉంది. శంకర్ కూడా చాలా బాధపడుతూ ఉన్నాడు. కానీ ఏమీ చేయలేడు. ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఎప్పుడూ ఎలాంటి గొడవలు లేవు. కానీ వేరు వేరు మనస్తత్వాలు ఉన్న ఆడవాళ్ళు కలిసి ఉండలేరు కదా. కలిసే ఉండి గొడవలు పడే కంటే విడిపోవడం మంచిదే అనుకున్నారు. అప్పుడప్పుడు పండుగలకి కలుసుకోవచ్చు అని వాళ్ళ మనసుకి నచ్చ చెప్పుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే పండుగలు వచ్చినప్పుడు జయమ్మ వద్దకు వచ్చి అందరూ ఒకే చోట గడిపేవారు. అత్తయ్య గారు, మీరు ఒక్కరే ఇక్కడే ఎందుకు ఉంటున్నారు? మీరు మాతో పాటు వచ్చేయండి అంటూ ఉమాదేవి ఎంతగానో బ్రతిమాలింది. కానీ జయమ్మ మాత్రం ఎవరి ఇంటికి రాను అని ఖచ్చితంగా చెప్పేసింది. వేరు కాపురం అంటే ఇద్దరమే ఉంటాము, తనతో చాలా చనువుగా ఉండొచ్చు అని శంకర్ చాలా ఆశపడ్డాడు. కానీ ఉమా పూర్తిగా మారిపోయింది. ఎప్పుడు పూజలు, నోములు, వ్రతాలు అంటూ అతన్ని దూరం పెడుతూ వచ్చింది. ఎప్పుడో ఒక్కసారి దేవుడు కరుణిస్తాడు అన్నట్టుగా ఉమా అతనికి వరమిచ్చేది. ఆ మాత్రమే చాలు, నా మీద కనకరం చూపిస్తుంది అని శంకర్ కూడా అలవాటు పడిపోయాడు. నెలలు కాస్త సంవత్సరాలుగా మారిపోయాయి. శంకర్ కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు.
బయట వస్తూ ఉన్న వార్తలు విని ఉమాదేవి భయపడుతూ కూతుర్ని భయంగానే పెంచింది. ఇప్పుడు తను డిగ్రీ చదువుతుంది. ఏవండి, ఇప్పుడు దానికి చదువు అవసరమా? పెళ్లి చేద్దాము. బ్రహ్మరాంబ కొడుకు కూడా చదువు పూర్తి చేసుకుని ఏదో బిజినెస్ మొదలు పెట్టాడు. అతని మనసు మారకముందే మన అమ్మాయిని హర్షకి ఇచ్చి పెళ్లి చేద్దాము. ఏంటి ఉమా, తనకి అప్పుడే పెళ్ళేంటి? ఇంకా చదువుకుంటాను అంటుందిగా. పెళ్ళయ్యాక కూడా చదువుకోవచ్చులేండి. నేను హర్షాని ఒప్పిస్తాను. మీరు పెళ్ళి ఏర్పాట్లు చేయండి. ఈరోజే వెళ్ళి సంబంధం మాట్లాడుకొద్దాము అని ఉమా అంటూ ఉంది. ఇదంతా వింటూ టీవీ చూస్తున్న ఉన్న అశ్విత ఒక్కసారిగా గట్టిగా అరిచింది. ఏంటమ్మా, ఎప్పుడు చూడు నా పెళ్ళి అంటే గోల గోల చేస్తావు? అసలు నువ్వు నాన్నతో నా పెళ్ళి తప్ప వేరే విషయం మాట్లాడవా? నాన్న, ఈమె నన్ను కన్నా తల్లేనా? లేక నన్ను కనగానే మా అమ్మ చనిపోతే వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకున్నావా? ఎప్పుడు నన్ను ఈ ఇంట్లో నుండి అత్తానింటికి పంపించాలని ఆలోచిస్తూ ఉంది. అశ్విత, ఏంటా మాటలు? నేను నీ గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నాను తెలుసా? అసలు నువ్వు బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేదాకా నాకు ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది. నీకోసమే ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటాను. నువ్వు క్షేమంగా ఉండాలని. ఈ పూజలు అయినా ఆడపిల్లలు బయట అడుగు పెడితే ఏం జరుగుతుందో రోజు వింటూనే ఉన్నాం కదా. అయ్యో అమ్మ, నీకు ఎలా చెప్పాలి? నేను ధైర్యంగానే ఉంటాను. నా వద్దకు ఎవ్వరూ రారు. ఎవరైనా వస్తే నాకు ఫైటింగ్ చేయడం కూడా వచ్చు. చూడు అశ్విత, నువ్వు ఎంత చదవాలన్నా చదువుకో. హర్ష అడ్డు చెప్పడు. చిన్నప్పటి నుండి నేను వాడిని చూస్తూనే ఉన్నాను. హర్ష చాలా మంచివాడు. నువ్వంటే తనకి చాలా ఇష్టం. నీకు కూడా అతనంటే ఇష్టమని నాకు తెలుసులే అని ఉమా అనగానే అశ్విత ఏమీ మాట్లాడకుండా తండ్రి దగ్గర కాస్త సిగ్గుపడుతూనే తన గదిలోకి వెళ్ళింది. ఉమా చెప్పింది కూడా నిజమే. తన భయంలో కూడా అర్థముంది. అంతెందుకు, అశ్విత కాస్త లేటుగా వస్తే శంకర్ కూడా భయపడుతూ ఉంటాడు. పెళ్ళైనప్పటి నుండి ఉమా శంకర్తో పట్టుపట్టి పదే పడితే గుర్తు చేసిన విషయం అశ్విత పెళ్ళి. ఉమా కోరుకున్నట్టుగానే శంకర్ అశ్వితకి హర్షవర్ధన్కి పెళ్లి జరిపించాడు. పెళ్లిలో ఉమాదేవిని చూసి అందరూ అశ్వితకి అక్కలా ఉంది అని అన్నారు. ఆ మాటలు విని శంకర్ కూడా చాలా మురిసిపోయాడు. ఉమాకి ఇప్పుడు 35 సంవత్సరాలే. తనకి 15 సంవత్సరాలు ఉన్నప్పుడే నాతో పెళ్లి జరిపించారు. అందుకే అలా ఉంది. కానీ ఏం చేస్తాం, చూసి మురిసిపోవడం తప్ప అని మనసులోనే బాధపడ్డాడు. కూతురి పెళ్లి జరిగిపోయింది. కనీసం ఇప్పుడైనా తనతో ఏకాంతంగా గడపాలి అనుకున్నాడు. కానీ శంకర్ వాళ్ళ అమ్మ జయమ్మకి ఇప్పుడు వయసు పైబడడంతో ఏ పని చేసుకోలేకపోతుంది. దాంతో ఉమా అత్తగారిని తన దగ్గరే పెట్టుకుంది. ఆమె చేసే పూజలు, అత్తగారికి చేసే సేవలు, వీటితోనే రోజులు గడిచిపోతున్నాయి. శంకర్ సరదాగా కాస్త కాలక్షేపం చేస్తూ అప్పుడప్పుడు కూతురితో నవ్వేవాడు. ఇప్పుడు శంకర్ కూతురు లేకపోవడంతో కాస్త చిరాకు పడుతూ ఏ పని మీద శ్రద్ధ చూపించకుండా ఉన్నాడు. ఒకరోజు వాళ్ళ అమ్మని చూడడానికి బ్రహ్మరాంబ ఇంటికి వచ్చింది. ఆ ఇంట్లో జరుగుతున్నదంతా గమనించి, వదిన, నువ్వు ఇక మారవా? మా అన్నయ్యని ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు? వాడు చూడు ఎలా అయ్యాడో, నవ్వడం కూడా మర్చిపోయాడు. నీ స్థానంలో మరో అమ్మాయి ఉండి ఉంటే మా అన్నయ్యని ఎంతో హాయిగా చూసుకునేది. అసలు మా అన్నయ్య స్థానంలో మరొకరు ఉన్నా కూడా నీలాంటి భార్యను వదిలేసి వేరే కాపురం పెట్టేవాడు. అసలు ఈ ఇబ్బంది ఏంటి అని భ్రమరంభ ఉమాదేవిని కాస్త గట్టిగానే అడిగింది. ఎంతైనా ఆడవాళ్ళు ఉన్నంత నిగ్రహంగా మగవాళ్ళు ఉండలేరు కదా. భార్య ప్రేమ లేకపోతే భర్త నిజంగానే పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న భ్రమరంభ వాళ్ళిద్దరినీ అలా వదిలేయకూడదు అని నిర్ణయం తీసుకొని వాళ్ళమ్మని తన వెంట పెట్టుకుని
అక్కడి నుండి వెళ్ళిపోయింది. అన్నయ్య, నేను మీ ఇద్దరికి టికెట్లు బుక్ చేశాను. వదినని తీసుకొని వెళ్ళిరా. ఇక్కడ నీ బిజినెస్ అంతా నీ కూతురు అల్లుడు చూసుకుంటారు. ఇప్పుడెందుకు భ్రమరాంబ? అయ్యో, అలా అనకన్నయ్య. నువ్వు ఇంకేమీ మాట్లాడకు అని భ్రమరాంబ ఫోన్ పెట్టేసింది. అన్నయ్యతో కలిసి వదిన ఒక్కతే వెళ్తుందో లేదో అని ముందుగానే తనకు కూడా ఫోన్ చేసి, అన్నయ్య నిన్ను తీసుకొని పుణ్యక్షేత్రాలకు వెళుతున్నాడు అని ఉమాదేవికి కూడా చెప్పింది. ఉమాదేవి చాలా సంతోషపడుతూ తనకి పూజలన్నా దేవుళ్ళన్నా చాలా ఇష్టం. అందుకే అతనితో వెళ్ళడానికి ఏమాత్రం ఆలోచించలేదు. ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారో శంకర్కి కూడా తెలీదు. భ్రమరాంబ కొడుకుతో కలిసి వాళ్ళిద్దరినీ ఊటీకి పంపించింది. అక్కడికి వెళ్ళగానే ఉమాదేవి చాలా ఆశ్చర్యపోయింది. శంకర్ కూడా ఇదంతా నాకేమీ తెలీదు అని ఆమెకు చెప్పాడు. భ్రమరాంబ ఉమాదేవికి ఫోన్ చేసి, వదినా, ఇదంతా నా ప్లాన్ కాదు, మీ అల్లుడి ప్లాన్. వాడు కూడా మా అన్నయ్య పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఇక అర్థం చేసుకోవలసింది నువ్వే అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఉమాకి చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ అక్కడ వేస్తున్న చల్లగాలులకు ఉమా చెంపలపై కొడుతున్నట్టుగా అనిపించింది. ఉమా వణికిపోతూ ఉంది. శంకర్ ఆమెను దగ్గరికి తీసుకోవాలి అనుకున్నాడు. పుణ్యక్షేత్రాలకు అని చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చాను. తను బాధపడుతుందేమో, నేను దూరంగానే ఉండాలి అని మనసులోనే అనుకున్నాడు. కానీ ఆ చల్లగాలులకు ఉమా తట్టుకోలేకపోయింది. అతనికి దగ్గరగా వెళ్ళి, నాకు చాలా చలిగా ఉంది, మీరు మీ కౌగిలితో నాకు వెచ్చదనాన్ని ఇస్తారా అని ఆమె అడగగానే శంకర్ చాలా సంతోషపడ్డాడు. ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఉమాదేవి ఏడుస్తూ, నన్ను క్షమించండి, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఇన్ని రోజులు నేను మీకు దూరంగా ఉండి నాకు నేనే శిక్ష వేసుకున్నాను. కానీ నా భయం వేరు. మనమిద్దరం చనువుగా ఉంటే మన అమ్మాయి ఎలా అర్థం చేసుకుంటుందో అని భయంగా ఉండేది అంటూ ఆవిడ ఏడుస్తూ చెప్పింది. ఉమా పరిస్థితిని, భయాన్ని అర్థం చేసుకొని శంకర్ ఆమె భయాన్ని దూరం చేస్తూ తనకి ధైర్యాన్ని ఇచ్చాడు. నువ్వు ఇలా ఏడవకు, నాకు నీతో సరదాగా గడపాలని చాలా ఆశగా ఉండేది. కానీ నేనే నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఏం పర్వాలేదు, అందరికీ పెళ్ళయ్యాక కొత్త జీవితం మొదలవుతుంది. కానీ మన అమ్మాయి పెళ్ళి అయిపోయిన తర్వాత మన కొత్త జీవితం మొదలవుతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ కాస్త సమయాన్ని కూడా ఇలా ఏడుస్తూ వృధా చేస్తావా అని అతను అనగానే ఉమా సిగ్గుపడుతూ ఎన్ని రోజుల నుండి దాచుకున్న ఆమె పర్వాలన్నిటినీ అతని ముందు విస్తరిలా పెట్టింది. అతను కూడా ఎంతో ఆకలిగా ఉన్నట్టు ఆమె వడ్డిస్తూ ఉన్న అందాలని ఆరగిస్తూ ఉన్నాడు. పెళ్ళైన వాళ్ళందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గర ఏ మాత్రం సమయం దొరికినా ఇలా భార్యాభర్తలు కలిసి ఉంటే వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలు ఉండయి అని నా అభిప్రాయం. మరి మీరేమంటారు? ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.